గురుగారు, మకర రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది? మకర రాశి వారికి 5 గ్రహాలు బాగున్నాయండి. జన్మచంద్రుడు, 4లో బుధుడు, 5లో శుక్రుడు, తృతీయంలో కుజశనులు. వ్యాపార యోగం శుభప్రదం. వ్యాపారంలో మీరు తీసుకునే నిర్ణయాలు మీకు ఎంతగానో సహకరిస్తాయి. లాభదాయకంగా వ్యాపారం గోచరిస్తోంది. తోటివారి నుండి ప్రోత్సాహం ఉంటుంది. సమయానుకూలంగా వ్యవహరించి సరైన ప్రణాళికల్ని సిద్ధం చేసి మంచి ఫలితాలను సాధించండి. ఒక్కొక్కటిగా మీ ఆశయాలు నెరవేరుతాయి. ఇదే విధంగా ఉద్యోగంలో కూడా ప్రయత్నం చేయండి. కాలానుగుణంగా ఫలితాలు ఉంటాయి. ఒత్తిడి కలగకుండా సరైన ప్రణాళికల ద్వారా వ్యూహాలను అమలు చేయండి. ముఖ్య కార్యక్రమాల్లో విశ్వాసం పెరుగుతుంది. ధర్మ మార్గంలో ముందుకు సాగండి. మీ కృషిని అనుసరించి అదృష్టం వరిస్తుందని గమనించండి. కాబట్టి విశేషంగా కృషి చేయాలి. ఆర్థికంగా మేలు జరుగుతుంది. మీరు చేసే ప్రయత్నాన్ని బట్టి ఆదాయ మార్గాలు పెరుగుతాయి. కాబట్టి ప్రతి అవకాశాన్ని సంపదగా మార్చుకోవాలి. భూగృహ వాహనాది యోగాల్లో కలిసొస్తుంది. కాలానికి తగిన విధంగా విజ్ఞానాన్ని పెంచుకుంటూ తెలివిగా లక్ష్యాలను పూర్తి చేయండి. కుటుంబ వాతావరణం అనుకూలిస్తుంది. మీ వల్ల కుటుంబ సభ్యులకు కలిసి వస్తుంది. ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి? మకర రాశి వారు తప్పనిసరిగా లక్ష్మీ మంత్రాన్ని స్మరించండి. మకర రాశి వారు ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి? లక్ష్మీ దర్శనం మేలు చేస్తుంది. ఈ రాశి వారు ఏవేవి దానం చేయాలంటారు? దానాలు అవసరం లేదు.